అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. అయితే ఇవాళ డిజైనర్ శారీస్ ఏమి ఉన్నాయి ఎవ్రీథింగ్ కూడా చెప్తాను. సో ఫస్ట్ నేను డ్రైవ్ చేసుకున్న శారీ మనకి డార్క్ రెడ్ కలర్, కొంచెం నియర్ టు మెరూన్ లానే అనిపిస్తుంది. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ పైన సైడ్ చూడండి, ఈ వీవింగ్ వచ్చిన బర్డ్స్ ఉందా, ఇది చాలా అందంగా మెయిన్ చిన్న చిన్నగా రావడం క్యూట్గా ఉన్నాయి అనమాట. సో కంప్లీట్ వీవింగ్ వేరే శారీలో ఎట్లాగో చూపిస్తాను. నేను ఇది ఎందుకు ఇట్లా స్టెప్స్ పెట్టుకున్నా అంటే అబౌవ్ సైడ్ మంచిగా కట్టుకుంటే ఎట్లా వస్తుందని చెప్పి, అండ్ ఫాల్లో కూడా ఎట్లా పడుతుందని. సో 5/8 వాళ్ళకు కూడా డెఫినెట్గా వస్తూ, ఇక్కడ కూడా ఎడ్జ్లో ఒక వేవ్స్ లాగా ఉంది కదా ప్యాటర్న్, కొంచెం డిఫరెంట్గా ఉంది. బార్డర్ వైజ్ 2 sides ఈక్వల్ బార్డర్స్ ఉండి మధ్యలో ఈ బర్డ్స్ అయితే ఇటు సైడ్ ఉంది. సో కట్టుకోవడం మనము సింగిల్గా ఓపెన్ చేసిన ఎట్లా కనబడుతుంది ఎట్లా చెప్తాను. దాంతోపాటు పళ్ళు పాటు, పళ్ళులో చాలా బాగుంది చూడండి. మళ్ళీ ఆ బర్డ్స్ అనేది చాలా బాగా వీవింగ్ అనేది నీట్గా డీసెంట్గా ఉన్నాయి. శారీస్ మంచిగా పార్టీ వేర్ డిజైనర్ మోడర్న్ లుక్తో పాటు క్యారీ చేయడానికి చాలా బాగున్నాయి. ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. బ్లౌజ్ సెల్ఫీ వస్తుంది, చూపిస్తా. 3050 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉంది. సో ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు, బరువు కూడా అసలు లేదు. నెక్స్ట్ ఏం చూడాలి, హైట్ చూద్దాం. హైట్ ఎక్కువ లేదు. నెక్స్ట్ ఈ పర్పుల్ కలర్లో మీకు ఇట్లా ఉంటుంది. శారీ మొత్తం ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ పెద్ద పెద్ద పోల్కాస్ మొత్తం శారీ తరోగా వస్తుంది. 2 sides మనకి జరీ వీవ్ ఉన్న ఈ వేవ్స్. ఈ కింద సైడ్ మాత్రం ఇవి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, మేము సెలెక్ట్ చేయడానికి ఓన్లీ మెయిన్ రీజన్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న క్యూట్ బర్డ్స్ కోసం. సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్లో కంప్లీట్ పళ్ళులో రిచ్గా ఉంటుంది. 1 మీటర్ ప్రాపర్గా ఉన్న లెంత్ ఉన్న బ్లౌజ్, దీనికి బార్డర్. సో ఇట్లా పెట్టుకొని చూపిస్తా. ఇది ఓపెన్ లుక్ ఆఫ్ ది శారీ అండ్ స్టెప్ లుక్ ఆఫ్ ది స్టెప్స్ లుక్ ఆఫ్ ది శారీ. కాపర్ సల్ఫేట్ బ్లూలో అవైలబుల్ ఉంది. ఇంకొక కలర్ మనకి ఆప్షన్. దీని తర్వాత వైలెట్ కలర్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ రామా గ్రీన్ అవైలబుల్ ఉంది. మెజంతా పింక్ కలర్, ఆ తర్వాత మస్టర్డ్ ఎల్లో. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మూంగా క్రేప్. డిజైనర్ లుక్ లాగా చూడడానికి ఎలా ఉంటుందంటే మనకి ఎగ్జాక్ట్ మైసూర్ క్రేప్ శారీస్ ఉంటాయి కదా, అంత మంచి క్వాలిటీ లాగా ఉంటూ, బట్ స్టిల్ ప్రైస్ విషయానికి వస్తే ఓన్లీ 2650. కరెక్ట్గానే విన్నారు. 2650లో గ్యాప్ బార్డర్ ఉండి కంప్లీట్ చెక్స్. పర్పుల్ కలర్ నేను చూపించే దాంట్లో కంప్లీట్ చెక్స్. అబౌవ్ సైడ్ మనకి పింక్ కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్యాప్ బార్డర్. సో ఇట్లా కట్టుకున్నా, ఇట్లా వదిలేసి సూపర్ ఉంది. మంచిగా జరీ లైన్స్ వచ్చిన రిచ్ పళ్ళు, బూటా వచ్చిన బ్లౌజ్. ఇంకేం రీజన్ కావాలి మనకి ఇది కొనకుండా ఉండడానికి? ఒక్క రీజన్ కూడా లేదు. ఏంటంటే హార్డ్లీ మాత్రం హ్యాండ్ పిక్డ్ ఫ్యూ మాత్రమే సెలెక్టెడ్ ఉన్నాయి. ప్రీ ఆర్డర్ కూడా లేదు. ఇట్లా టప్మని 4 చూపిస్తుంది. 4 ఒక్క నిమిషం. హై ఓర్ని ఒక్క నిమిషం, దాంట్లో చూపిస్తాడు. ఒక ఆప్షన్ లేదు నాకు, పోగలేదు. ఓకే. సో హై చూడండి. నాకు మెయిన్గా నాకు సొంతంగా అయితే ఇట్లా చెక్స్ ఉన్న శారీస్ ఎన్ని ఉన్నా నాకు మంచి అనిపిస్తుంది. ఈ బండోడు ఏమో న్యాయం పడేది దీనిలో. ఓకే. పింక్కి ఈ పర్పుల్ కాంబినేషన్ వచ్చేసి బ్రాడ్గా ఉన్న లైన్స్. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. మేము ఉండేది సైనిక్పురి కదా, మా ఒక్క రోడ్ మాత్రం చాలా బ్రాడ్గా ఉంటుంది. 60 feet రోడ్ అనమాట. విచ్చలవిడిగా వాడేసే ఏకైక రోడ్. వేరే రోడ్స్ అంతా తక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఇక్కడ నుంచి స్ట్రైట్ కొడితే బాన్స్కి. సో బాన్స్ పోర్లు ఎక్కువ మట్టుకైతే బాన్స్ పిల్లలు, మిగతా వాళ్ళంతా ర్యాష్గా అట్లా ఏమి వెళ్ళరు పిల్లలు కదా. సో ఇది మనకి బూటా వచ్చిన బ్లౌజ్ బాగుంది కదా. స్క్రీన్ పైన కలర్స్, స్క్రీన్ పైన ఎంత బాగున్నాయో కలర్స్, బయట కూడా అట్లనే ఉన్నాయి. తర్వాత పర్పుల్కి వచ్చేసి స్కై బ్లూ. ఈ 4 కలర్స్ కూడా సూపర్. ఈ డార్క్ రాయల్ బ్లూ అనుకుందా, ఇంకా నాకు కొంచెం పర్పుల్ డార్క్ రాయల్ బ్లూలో అది పర్పుల్ కలిసిన కలర్ షేడ్కి మనకి ఈ స్కై బ్లూ కలర్ వచ్చింది. సో ఇట్లా పళ్ళు, బ్లౌజ్. లాస్ట్ దీంట్లో చూసేది ఆరెంజ్ విత్ పింక్. కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇలా కలర్ కాంబినేషన్స్ బాగున్నా, శారీస్ క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు వెంటనే ఓకే అన్నప్పుడు వెంటనే కన్ఫర్మ్ చేయండి. మళ్ళీ వేరే వాళ్ళు ఆగుతారు ఇది బ్లాక్ చేయకుండా. సో ఆరెంజ్ విత్ పింక్ లాస్ట్ పీస్. దీంట్లో రిచ్ పళ్ళు విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్. సో శారీస్ నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్షాట్ పెట్టండి. ఇప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. థ్యాంక్ యూ.